మూవీ అయితే చాలా బాగుందండి. కానీ పాయింట్ ఏంటంటే నాకు మ్యాడ్ 1 ఎక్కువ నచ్చింది. మ్యాడ్ 2 కూడా బాగుంది. అనుదీప్ రీఎంట్రీ నచ్చింది, బీజిఎం నచ్చింది, సాంగ్స్ నచ్చాయి. ప్లాట్ లేకున్నా స్టోరీలో ఎవ్రీథింగ్ బాగుంది. లైక్ నాకు సాంగ్స్ నచ్చాయి. ఫ్రెండ్స్ తో వస్తే బాగుంటుంది. 3.54 యాక్చువల్లీ స్టోరీ లేదండి, కానీ కామెడీ కోసం రావచ్చు. ఫ్రెండ్స్ అందరు నవ్వుకుంటారు. లడ్డు ఎంట్రీ బాగుంది. లడ్డు ఎంట్రీ కన్నా అనుదీప్ ఎంట్రీ నచ్చింది నాకు చాలా. ఎప్పుడైనా పార్ట్ 1 నచ్చుతాయి. పార్ట్ 2 లో ఏం నచ్చిందంటే పాత క్యారెక్టర్స్ మళ్ళీ వస్తే బాగా అనిపించింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. స్వాతి రెడ్డి సాంగ్ మూవీలో హైలైట్ అయితే జోక్స్ అండి, అంతే. జోక్స్ ఆన్ దట్ వాస్ నాకు ఆమె ఫేవరెట్ అనమాట. ఎస్ఆర్ కళ్యాణ మండపం హీరోయిన్ మళ్ళీ వచ్చింది చాలా. అవును, డాన్స్ కూడా చేశారు, లైక్ స్టోరీలో కూడా ఉన్నారు ఇన్వాల్వ్. సో బాగుంది. అండ్ సునీల్ నచ్చాడు నాకు. మెయిన్లీ సునీల్ క్యారెక్టర్, ఆబ్వియస్లీ ఆ జోక్, కామెడీ, ఫైట్స్ బాగున్నాయి సునీల్ ది. ఓకే బాయ్. థ్యాంక్ యూ. డిసప్పాయింట్ అయ్యాం, కానీ డిసప్పాయింట్ అయినప్పుడల్లా ఎవరెక్కుల్ని తీసుకొస్తున్నారు అనమాట. అదే మన డైరెక్టర్ ఉన్నాడు కదా వాడిని గట్ట, అనుదీప్ గానీ, అలాగే క్యారెక్టర్స్ గానీ బాగున్నాయి. హీరోయిన్ లేకపోయినా కానీ కలర్ఫుల్ గా ఉంది మూవీ. చాలా అంటే చాలా క్రేజియస్ట్ గా ఉంది, చాలా కామెడీగా ఉంది. చూడొచ్చు, వన్ టైం వాచ్ ఇట్ అనమాట. కామెడీగా ఉంది. లింక్స్ లేవు అనమాట. డైరెక్టర్ అన్నాడు కదా ఆల్రెడీ ప్రొడ్యూసర్, కథ వెతకద్దని. నిజంగానే కథ వెతకకుండా చూస్తే టైం పాస్ అయిపోద్ది అంతే. లాజిక్స్ వెతకకుండా ఓన్లీ నవ్వుకోవడానికి మాత్రం వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. వన్ టైం వాచ్ ఇట్ అనమాట. నాకు ఫస్ట్ డే నచ్చిందండి. ఆ సాంగ్స్ అంత మ్యాజికల్ ఏం లేవు, బాగున్నాయి. అంటే స్టోరీకి తగ్గట్టు అట్లా నడిచిపోయినాయి అంతేగాని. కొంచెం లడ్డు పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే 4 మంత్స్ డ్రామాటిక్ అనమాట ఇది, అంతే. చాలా క్రేజియస్. ఏం లేదు, హీరోయిన్ ఉందనా. హీరోయిన్ అంటే ఏంటి, కలర్ఫుల్ గ్లామర్, అంతే. అట్లాంటి గ్లామర్ యాడ్ అయితేనే ఉన్నాయి అనమాట. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, చాలా బాగుంది. వన్ టైం వాచ్ ఇట్ అనమాట, అంతే. అన్న నేను చిన్నప్పుడు నేర్చుకున్న A+B² ఈరోజు చూసా మ్యాడ్ స్క్వేర్. నిజంగా చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా నవ్వి చచ్చిపోయినా అయ్యా. ఊరి నీ అమ్మ, ఇది ఏం కామెడీ అంటే చిన్న విషయాలు అన్న. క్యాష్ అనేది జాతరత్నాలు వేసి అంటే క్యాష్ అనేది వాడుకొని సినిమాలో అంత మించిన కామెడీ చేశారు. చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా క్యాష్ అనేది ఒక కామెడీ సీన్ చాలా బాగుంటది. నిజంగా నాకు ఈ లడ్డు చూస్తుంటే ఒక బ్రహ్మానందం, ఒక వెన్నెల కిషోర్, ఒక సత్య, అట్లాంటి కామెడీ మించిపోయింది అన్న. అంటే తన ముఖం ఇట్లా సీరియస్ ఉన్న నవ్వు వస్తుంది, కామెడీషన్ నవ్వు వస్తుంది, ఏడ్చిన కామెడీ వస్తుంటది. చాలా బాగుంది అన్న. హిలరియస్ కామెడీ, చాలా అవుట్ అండ్ అవుట్ కామెడీ, చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నా, ఒక సీన్ ఉంటుంది భయ్య, స్టార్టింగ్ లో జైల్ సీన్, మామూలు లవర్ భయ్య. అంటే మాకు జాగ్రత్త గుర్తొస్తుంటది అనమాట. నవీన్ పోలిశెట్టి అట్లాంటి మేనేజర్ కనిపిస్తుంది. సినిమాలో స్టోరీ ఉండదు అన్న. ఒక్కొక్కసారి సీరియల్ మనకు నాగం చెప్పుడు, మీకు ఏదో ఒక పెద్ద స్టోరీ కావాలనుకుంటే రాకండి సినిమాకి, కానీ నవ్వాలనుకుంటే సినిమాకి రండి అన్నాడు. నిజంగా నవ్వడానికి కోసమే వచ్చినా నేను. రాబిన్ హుడ్ సినిమా పక్కన పెట్టి ఈ సినిమాకి వచ్చినంటే కేవలం నవ్వడం కాదు. నిజంగా నా లవర్తో వచ్చిన ఎంత వర్త్ అంటే అంత వర్త్ అనిపించింది. చాలా నవ్వుకున్నా. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా, మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ లవర్తో బ్రేకప్ అయినా ఈ సినిమా చూడండి, 100% కలిసిపోతారు. నిజంగా ఫ్రెండ్స్ దొంగ నా కొడుకులు అన్న ఫ్రెండ్స్. నిజంగా మన బండిని లేకుండా రాయలు లాగిస్తారు దొంగ పుక్కలు. నిజంగా ఫ్రెండ్స్ యొక్క గొప్పతనాన్ని, ఫ్రెండ్స్ లేకుంటే ఎట్లా అయితే గొప్పతనం చాలా బాగా చూపించారు. యాడ్స్ ఆఫ్ నిజంగా చాలా బాగా నచ్చింది. అనుదీప్ చించి పడదేంగా నిజంగా. అనుదీప్ లాస్ట్ ఒక మన స్వాతి రెడ్డి సాంగ్ ఉంటుంది భయ్యా, నిజంగా చూచకేత మనకు చాలా బాగా నచ్చింది. ఓవర్ అవుతున్న సినిమా అయితే ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చుది. సినిమాలో అమ్మాయిలు కూడా ఎంత క్యూట్ ఉన్నారు భయ్య. అందరూ లైలంగా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే చూసాడు మనోడు ఆటగాడు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి బాగా నచ్చుది. ప్రతి ఒక్క సీన్ బాగుందన్న. దయచేసి సినిమా గురించి నెగిటివ్ చెప్పకండి. సినిమా చాలా బాగుంది. జెన్యూన్ చెప్తున్నా. నా పేరు పవన్ కుమార్. 7777396 నా నంబర్. సినిమా బాగాలేకుండా చెప్పండి, డబ్బు రిటర్న్ ఇస్తా. కానీ దయచేసి కామెడీ మాత్రం అద్దరిపోయింది. అద్దరు కూడా సార్ కామెడీ. స్పెషల్లీ అనుదీప్ ఆయన కేమీ వచ్చినప్పుడు అబ్బా అరిచేసారు. నిజంగా మొత్తం అందరూ కలిపి చూడాల్సిన మూవీ. అద్దరిపోయింది, అందరూ కలిపి చూడాలి. హైలైట్స్ అంటే అదే బాయ్, ఓకే బాయ్, ఆ సీన్ ఒకటే, హాస్టల్ సీన్, అది నిజంగా చాలా హైలైట్ అసలు. అంటే అది అందరికీ తెలిసిన జోక్ అయినా కూడా నవ్వేశారు థియేటర్ మొత్తం. అబ్బా అద్దరిపోయింది, చాలా బాగుంది అసలు. లడ్డు యాక్షన్ అవును, ఎంట్రీ చాలా బాగుంది లడ్డుది. అంటే ఒక విలన్ అనుకున్నాం, కానీ లడ్డు మాత్రం అద్దరిపోయింది, చాలా బాగా చేశాడు. బాయ్ అంటే స్పాయిలర్స్ ఇచ్చామంటే ఇచ్చేస్తా. సునీల్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, అద్దరిపోయింది సునీల్ గారిది. ఫ్యామిలీ పక్కా చూడాలి మూవీ. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఒక్కొక్కరు చేసిన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. అసలు ఎంత బాగుందంటే మూవీ చెప్పకూడదు. ఇంకా అసలు చెప్పకూడదు. ప్రతి ఒక్కరు రావాలి ఈ మూవీకి మాత్రం. అంత బాగుంది. పక్కా ఎంటర్టైన్ అవుతారు. ప్రతి ఒక్క సీన్ ఎంటర్టైన్ గా ఉంది. అంతలే మొత్తం బాగుంది. కామెడీ కూడా మొత్తం బాగుంది.
ఒక్కొక్క నాకు దామోదర్ బాగా నచ్చింది. డీడీ చాలా బాగా చేశాడు. సంగీత్ చోపర్. ఇంకా లాస్ట్ లో అశోక్ కూడా బాగా చేశాడు. అశోక్ చాలా బాగా చేశాడు. మళ్ళీ మనోజ్ కూడా చాలా బాగా చేశాడు. వీళ్ళు ముగ్గురు బాగా చేశారు. లడ్డు అయితే ఈ సినిమాలో చాలా వేరే లెవెల్ గా చేశాడు. చూసాను, రెండు బాగున్నాయి, రెండు ఈక్వల్ లెవెల్లో చాలా బాగుంది. లడ్డు మాత్రం తోపు చేశాడు. లడ్డు మాత్రం ఎంట్రీ అసలు వీళ్ళు ముగ్గురు ఎంట్రీ చూస్తే, లడ్డు పెళ్లిలో ఎంట్రీ చూస్తే ఇంకా మొత్తం షాక్ అయిపోవాలి, అంత బాగుంటది. పడిపోతారు పక్క. 5/5 చాలా బాగుంది మూవీ, చూస్తా.